అందరికీ నమస్తే అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగుండారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎండ పడింది అనుకుంటున్నారా? ఇప్పటికి ఏం ఫ్రెండ్స్, నాకు పని లోపల పాలు తీసుకొని ఇంట్లో పని. రాత్రి అయితే వర్షం పడతా ఉంది, అందుకే లేట్గా లేసినాము. చూడండి, మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మాకైతే ఈరోజు టిఫిన్ ఇడ్లీ పెట్టి బొమ్మాయి చట్నీ చేస్తున్నాను పిల్లలు. ఈ బొమ్మాయి చట్నీ శనగపిండి బాగా జల్లి పోసుకొని శనగపిండి, పసుపు, కల్లుప్పేసి బాగా కలిపి పెట్టుకున్నాను. బొమ్మాయి చట్నీలోకి ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, పచ్చికరింపాకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టేస్తున్నాను. చూడండి, ఒక స్పూన్ ఆవాలు వేస్తాను. ఏంటది? ఒక స్పూన్ ఆవాలు వేస్తాను కదా. కొన్ని శనగపప్పు వేస్తే బాగుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా బొమ్మాయి చట్నీలో కంటి కింద తగులుతూ ఉంటాయి. ఏనా అవి రెండు చుట్టుపక్కల ఎర్రగడ్డ వేసేస్తాను. సరే ఫోన్ ఇడ్లీ అయితే నేను ఇడ్లీ రవ్వ వేసి పెడతా ఫ్రెండ్స్, అందుకే చాలా బాగా వస్తుంది లూజుగా. ఇడ్లీ రవ్వ ఒక చిన్న గ్లాస్ నిండా ఒక 2 గంటల ముందు కలిపి పెట్టుకుంటాను ఇడ్లీ పెట్టాలంటే. చిత్తలకి అయితే రోజు ఇడ్లీ నేను కొంచెం ఇది చూడండి ఎర్రగా వచ్చింది కదా. ఇప్పుడు టమోటా, పచ్చిమిర్చి, కరింపాకు అన్నీ వేసేస్తాను. ఈజీ, తొందరగానే అయిపోతుంది. ఈజీ వచ్చి రోజు పల్లీల చట్నీ చేసి బాగా ఇష్టమైపోయిందంట పిల్లలకి. రోజు పల్లీల చట్నీ మా బొమ్మాయి చట్నీ చేసి కారం చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు, అందుకని బొమ్మాయి చట్నీ చేసి కారం చేస్తున్నాను. ఈ టిఫిన్ అయిపోయిందా? మీరు ఏం చేస్తున్నారు టిఫిన్? నేనైతే ఈరోజు టిఫిన్ ఇది చేస్తాను. పోనీ చిత్తలు అయితే పాలు ఇస్తామని అందులో బెల్లం వేసిన ఫ్రెండ్స్. చూడండి, పాలు వద్దని ఉట్టి బెల్లం తింటుంది. చిత్తలకి అయితే నేను బెల్లం వేసి ఇస్తాను పాలల్లో, ఎందుకంటే చిత్తలకి నిమ్ము ఉండాలి. చక్కెర వేసుకొని పాలు తాగిందనుకో ఎక్కువైపోతుందని బెల్లం మీద. హాయ్ చెప్పు చిత్తల్లి, హాయ్ చెప్ప. బెల్లం తింటున్నా అని చెప్పు. పాలు తాగకుండా పాలు వదిలి బెల్లం తింటున్నా కదా, బాగుందా? ఇంకా ఇడ్లీ తినలా చిత్తల్లి, ఇడ్లీ చేసి పెట్టాలి. ఇడ్లీ తింటానా? ఇంక లేదు, ఇంక వేయను. ఇడ్లీ తిందులే. నేను ఆడుంటే ఆడుంటాను ఫ్రెండ్స్ చిత్తల్లి. నేను ఆడ విజిట్ ఆడ తిరుగుతూ ఉంటుంది. వంట చేస్తా ఉంటే వంటగదిలోనే ఉంటుంది ఆ పిల్లకి, నేను నాకు ఆ పిల్ల. రోజు ఈ పాటికి చిత్తలకి అయితే టిఫిన్ పెట్టేస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఏం చేద్దాం, ప్రతిరోజు అలాగే ఉండదు కదా. చూడండి, ఈ కలర్ వచ్చి బాగా ఎర్రగా వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే ఈ కలిపి పెట్టుకుని కొంచెం తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. బొమ్మాయి చట్నీ చేసుకునే విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఒక ఉల్లగడ్డ కానీ ఉడకబెట్టి నలిపి తిరగబాతులో, ఇప్పుడు మనం ఎర్రగడ్డ అన్ని తిరగబాతుకి వేసాం కదా, ఆ ఉల్లగడ్డ కూడా తిరగబాతుకి వేసేసి వేయించుకొని వేస్తే ఇంకా బాగుంటుంది పూరీలకు కూడా. కానీ నేనైతే లేట్ అవుతుందని అది చేయలే ఫ్రెండ్స్. చూడండి, తగినన్ని నీళ్ళు వేసుకొని ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే లోపల అనేది ఉండలు కడతాయి. ఇలా కలబెట్టుకుంటా ఉంటే ఒక 10-15 నిమిషాల్లో బొమ్మాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఆ లోపల ఇడ్లీ కూడా ఉడికేస్తుంది. వేడిగా రవ్వ ఇడ్లీ, బొమ్మాయి చట్నీ, ఎర్రగారం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఈ బొమ్మాయి చట్నీ దోశలకైనా బాగుంటుంది, ఇడ్లీలకే కాదు. దోశ ఎర్రగారం బాగుంటుంది, పూరీలకైనా బాగుంటుంది. పూరికి కూడా మంచి కాంబినేషన్. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇడ్లీ ఉడికిపోయింది దూదులలో. బొమ్మాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ అయితే తీసేస్తాయి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ రవ్వ వేసి ఇడ్లీ పెట్టి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తాయో. కొంచెం అంటే కొంచెం కూడా ఖర్చు పెట్టినా చూడండి ఎంత బాగా వచ్చినాయో. దూదులు అలా పట్టుకుంటే బాగా నీట్గా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. కానీ ఇడ్లీ రవ్వ వేసి పెట్టుకుంటే, నేనైతే ఇడ్లీ రవ్వ ఏంది ఇడ్లీ పెట్టను, నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు. చక్కగా బాగా వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ బొమ్మాయి చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, చిట్టలకి అయితే ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నా.
చిట్టెల్లి ఎలా ఉంది తిని చూసి చెప్పాలి నువ్వు. బొమ్మ చట్నీ చాలా బాగుంటుంది నాన్న. తిని చూడా బాగుందా? సూపరా. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేసినానో మీరు చూసినారు కదా. ఇడ్లీ బొమ్మాయి చట్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్. మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.